తెలుసా రమక మళ్ళీ వచ్చేసింది. వీడియోస్ రెగ్యులర్గా పెడతా ఉండింది. మీరు చూడండి ఫుల్ హ్యాపీ అయిపోయాను నేను. సో ఇవి తెచ్చాను, తీసుకున్నాను. ఇది ట్రైన్ అన్నమాట. దీని కింద ఇంకా అది పట్టాలు ఉంటాయి. పెద్ద బొమ్మలు అయితే మంచిగా వేస్తారు. ఇదేమంటే వాళ్ళని ఎంగేజ్ చేయడానికి, వాళ్ళకి ఇంట్లో ట్రై చేసి చెప్తాను ఎలా ఉందనేది. నాకైతే బాగా అనిపించింది. చాలా రోజుల నుంచి చూస్తూ ఇట్లా ఆడుకుంటూ మనీ ఎర్న్ చేసి 8,000 వరకు మీరు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వన్ టిప్స్. సో కళ్యాణి ఇందాకే డిమార్ట్కి వెళ్ళి వచ్చేసింది. షాపింగ్ చేసాను, మొత్తం 6,000 బిల్ అయింది. బిల్ అని చెప్తున్నాను. నేను తేజ్ గారి కోసం చాలా ఎక్కువ థింగ్స్ తీసుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాక ఏం చేయాలో అర్థాక ఒంటరిగా ఉండి సిటీలో అయితే సిటీలో కదా ఇక్కడ ఎవరింటికి వెళ్ళి మాట్లాడదు. సో పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి, మన టైంని ఎలా సేవ్ చేయాలని నేను తేజ్ కోసం నా ఓన్ టాలెంట్ తోటి తెచ్చిన థింగ్స్ని మీతో షేర్ చేస్తాను. సో మీకు ఒక థాట్ ఉంటుంది, మీరు మీ పిల్లలకి కొనొచ్చు. ఎవ్రీథింగ్ నా డబ్బులతో కొన. డీమార్ట్ వాళ్ళు ఎవరికి స్పాన్సర్షిప్ ఇవ్వరు. సో అది చెప్తా ఉన్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు సో ఫ్రెండ్స్, మీకు తెలుసా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ ఎనీథింగ్ నెవర్ డూ ఇట్ ఫర్ ఫ్రీ. మీరు దేంట్లో అయినా కానీ గుడ్ అంటే చాలా బాగా స్కిల్స్ మీకు ఉంటే అది ఎప్పుడు ఎవరికి ఫ్రీగా చేయకూడదండి. ఎందుకంటే ఖాళీగా ఉండి అందరం గేమ్ ఆడుతూ ఉంటాం. మీకు తెలుసా ఈ రోజు నేను మీతో ఒక గేమ్ గురించి షేర్ చేయబోతాను. సాప్సిడీ గేమ్. మీకు తెలుసా సాప్సిడీ అనగానే అందరికి ఇక్కడ బల్బులు వెలిగిపోతుంటాయి కదా. సో ఈ మధ్య నేను ఎక్కువ ఆడుతూ ఉన్నాను. సాప్సిడీ గేమ్ తేజ్ కూడా ఆడతాడు, చాలా బాగా ఆడతాడు. సో సాప్సిడీ గేమ్ గురించి మీ అందరికి తెలుసు కదా. సో సాప్సిడీ గేమ్ ఆడుకుంటూ డబ్బులు ఎర్న్ చేసే ఛాన్స్ వచ్చింది. సో చాలా వరకు నేను సాప్సిడీ గేమ్ ఎప్పుడు ఆడినా నేను గెలుస్తానండి. దట్టు నాకు చాలా ఎక్కువ లెవెల్స్ వరకు నేను వెళ్తూ ఉంటాను. నాకు అంత టాలెంట్ ఉంది ఈ గేమ్లో. చాలా మందికి సబ్సిడీ గేమ్ ఎక్కువ ఆడతారు, ఖచ్చితంగా గెలుస్తారు. చాలా మంది నేనైతే ఊరికే గెలుస్తూ ఉంటాను, మా తేజ్ కూడా ఆడుతూ ఉంటారు. సో సబ్సిడీ గేమ్ ఆడుకుని డబ్బులు ఎలా ఎర్న్ చేయాలో మీకు చెప్తాను. ఎవ్రీథింగ్ నా స్క్రీన్ పైన ఉంటుంది, కనిపిస్తుంటుంది. 1 మినిట్లో చెప్తాను. మీ టైం నేను అస్సలు వేస్ట్ చేయను. సో సబ్సిడీ గేమ్ని మీరు నా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ త్రూ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ త్రూనే డౌన్లోడ్ చేసుకొని మీకు ప్లే స్టోర్లో గేమ్ ఉంటుంది. సో గేమ్ని డౌన్లోడ్ చేస్తే ఇంటర్ఫేస్ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సో గేమ్ని డౌన్లోడ్ చేయండి. ఎంచక్క ఆన్లైన్లో ఉన్న ప్లేయర్ తోటి గేమ్ని ఆడండి. ఎంచక్క రియల్ క్యాష్ని ఆన్ చేసేయండి. అనుకుంటూ మనీ ఆన్ చేసి 8,000 వరకు మీరు 8,000 వరకు మనీ ఎర్న్ చేయొచ్చు. ఇలాంటి చిన్న చిట్కా షాపింగ్లు ఆ డబ్బులతోటే చేసేయచ్చు. సో అట్లా అన్నమాట. నేను గెలిచాను. సో మీరు ఈ విధంగా ఆడాలి అనుకుంటే మీరు సబ్సిడీ గేమ్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ త్రూ డౌన్లోడ్ చేసుకోండి, గేమ్ని ఆడండి. ఈ విధంగా వచ్చిన డబ్బులు ఆన్ చేసి ఎంచక్క మీ పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సెకండ్లలో బోల్డ్ అంతా షాపింగ్ చేసుకుంటా ఉండండి, లేకపోతే పాకెట్ మనీ లాగా దాచుకోండి. సో సూపర్ కదా. సబ్సిడీ గేమ్ని ఖచ్చితంగా ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నాకు తెలుసు మీలో అందరు చాలా సార్లు గేమ్ ఆడి ఉంటారు, ప్రతిసారి గెలుచుంటారు. ఎందుకంటే నేను ఎవ్రీ టైం గెలుస్తూ ఉంటాను. సో ఆడి ట్రై చేయండి. ఇప్పుడు ఏమంటే మనం డిమార్ట్ షాపింగ్ హాల్ చూద్దాము. సో అన్నిటికంటే ముందు నేను మన సవితక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా. సో సవితక్క వాళ్ళకి షాప్ ఉందని చెప్పాను కదా. సో తను వచ్చేసి ఏమంటే బేగం బజార్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది. సో నేను రాకముందే అక్కకి నేను వస్తాను, నాకు ఒక ఇడ్లీ కుక్కర్ కావాలి అని చెప్పాను. సో నా దగ్గర స్టీల్ ఇడ్లీ కుక్కర్ ఉంది. ఇడ్లీ సరిగ్గా రావట్లేదు, ఖచ్చితంగా వీడియో లెంతీ అవ్వబోతుంది. డిమార్ట్కి చాలా రోజుల నుంచి ఎవరైనా వెళ్ళకుంటే ఏదైనా కొనాలి అనుకుంటే ఈ వీడియో చూడండి. నా లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చాను. సో వాటి కోసం నేను ఇచ్చిన సామాన్లు మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అక్కడ చాలా బాగా కనిపిస్తున్నావు అంటున్నారు. నేను చాలా అలసిపోయాను, మేకప్ కూడా వేసుకోలేదు, ఏమి వేసుకోలేదు, సిక్క ముడుచుకొని కూర్చున్నాను. ఇవన్నీ మీతో షేర్ చేయాలి, ఓపెన్ చేయకుండా షేర్ చేయాలని చెప్పేసి సో ఈ కుక్కర్ తెప్పించాను. ఈ కుక్కర్ వచ్చేసి ఇడ్లీ కుక్కర్. నాకు స్టీల్ ఇడ్లీ కుక్కర్లో అలవాటు లేదు, అందుకే ఇలాంటి కుక్కర్ తెప్పించాను. సో 6 వచ్చాయి మొత్తం. మనకి ఎట్ ఎ టైం 24 ఇడ్లీలు అవుతాయి. సో ఇది నేను రమ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు తెచ్చాను, మీకు చూపించడం మర్చిపోయాను. సో ఇడ్లీ కుక్కర్ ఇది తీసుకున్నాను. ఆ తర్వాత ఏమంటే తేజు గారిని ఎంగేజ్ చేయడం కోసం పిల్లలు ఇంట్లో ఉండి చాలా వరకు బోర్ ఫీల్ అవుతున్నారు కదా. సవితక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తేజు ఊరికే వాళ్ళ ఇంట్లో హౌజెస్ ఉన్నాయి, ఆ హౌజెస్ తోటి ఆడుకున్నాడు. నాకు బాగా అనిపించింది. సవితక్కని అడిగితే ఏమంటే డిమార్ట్లో ఉంటే 40 రూపీస్కి ఒకటి ఉంటుంది అన్నది. సో నేను కొంచెం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేద్దామని హౌజెస్ తెచ్చాను. ఇవి కొంచెం పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. నాకు తేజ్ చిన్నోడు, ఇప్పుడిప్పుడే నేను కొన్ని నేర్చుకుంటా ఉన్నాను. సో అక్క దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో ఏంటంటే హౌజెస్ సెట్ తెచ్చాను. 39 అనుకుంటాను 1 పీస్. 39 రూపీస్ 1 పీస్ పడింది. ఇది వచ్చేసి ఇలాంటి హౌస్ ఉంటుంది. చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా, నేను ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇదొక హౌస్. ఇందాక డెకరేషన్ లాగా ఆర్చ్ పైన పెట్టవచ్చు అన్నమాట. దెన్
ఇది ఒక హౌస్. తర్వాత వుడ్ వచ్చేసి ఇది వుడ్ తెచ్చాను. పిల్లలు ఇంట్రెస్టింగ్గా చేస్తారు కదా. ఆ తర్వాత ఇది డైనింగ్ టేబుల్ లాంటి సెట్ ఒకటి తెచ్చాను. ఓకే, ఊరికే వెళ్ళాము. శేఖర్ నన్ను ఎలో చేయడు డిమార్ట్కి ఈ టైంలో ఊరికి వెళ్ళడానికి, అందుకని చెప్పేసి ఇవన్నీ తెచ్చాను. ఆ తర్వాత ఏమంటే ఇది తెచ్చాను. ఇది నాది ఇంకొకటి అవసరం ఉంది నాకు నా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, అందుకే తెచ్చాను. 39 రూపీస్ దీని ప్రైస్. అప్పుడు నేను ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఆ తర్వాత ఏమంటే ఒక బుజ్జి మూకుడు తీసుకున్నాను, 99 రూపీస్. మీకు తెలుసు కదా నాకు చిన్న బౌల్ అంటే ఏంటో స్పెషల్గా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. నాట్ బ్యాడ్, పల్చగా ఉంది. కానీ తాలింపుకి, తేజ్కి నూడిల్స్కి, ఉప్మాకి ఓన్లీ తేజు మట్టుకే ఏదైనా చేసినప్పుడు యూజ్ అవుతుంది. ఓకే, ఇలాంటివి ఎక్కువ వాడదు. నాన్ స్టిక్ మంచిదే ఉండదు కానీ చెల్తాయి అప్పుడప్పుడు. సో ఇది. ఆ తర్వాత నేను తెచ్చాను డస్ట్బిన్. ఎందుకంటే నాది ఒక డస్ట్బిన్ బయట ఉంటుంది. సో వంటింట్లో ఏంటో ఈ మధ్య చిన్న చిన్న దోమలు ఎక్కువ వస్తున్నాయి, ఎందుకో తెలియట్లేదు. కానీ నేను వంటింటి కోసం ఒక డస్ట్బిన్ తీసుకున్నాను. 149 రూపీస్ ఈ డస్ట్బిన్. ఏమైందని శేఖర్ గారు ఆఫీస్ చేసుకుంటా ఉన్నారు. 149 రూపీస్ ఈ డస్ట్బిన్కి. బాగుందని నేను వచ్చినప్పుడు నేను ఓలా ఆటోకి వచ్చాను. శేఖర్ నన్ను డ్రాప్ చేసి వచ్చాడు, నేను ఓలా ఆటోకి వచ్చాను. వచ్చినప్పుడు అతను చాలా బిజీగా ఉన్నాడు, అసలు నేను కలవలేదు అన్ని. సో అది తీసుకున్నాను. ఆ తర్వాత మీకు చిన్నపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి కలర్స్ నేర్పించాలనుకుంటే బెలూన్స్ బెస్ట్ ఆప్షన్. సో తేజుకి బెలూన్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు నేను తెచ్చిన బెలూన్స్ ప్యాకెట్స్ తెస్తాను. సో ఈసారి 2 ప్యాకెట్స్ తెచ్చాను. మెయిన్గా పిల్లల గురించి మాట్లాడదాం. సో టూత్ పిక్స్ మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి. చీజ్, బ్రెడ్, పిజ్జా రెగ్యులర్గా చేస్తాం, ఎందుకంటే బయట ఫుడ్ ఇప్పుడు అలా లేదు. డస్ట్బిన్ ఇంకా వాడలే కాబట్టి ఇది డస్ట్ది కాదు, కొత్త పిన్ ఇది, అన్ని వేసుకోవచ్చు. డిమార్ట్లో ప్రతిసారి సంచి తీసుకోవాలంటే కష్టం అవుతుంది. దాన్ 1/2 kg పన్నీర్ తెచ్చాను. నేను కొంచెం డైట్లో ఉన్నాను. పన్నీర్ చాలా మంచిదంట నాన్ వెజ్ కంటే. సో ఒక 1/2 kg పన్నీర్ తెచ్చాను. తేజ్ వాడికి చాక్లెట్స్. ఊరికే షాప్కి వెళ్ళలేము కదా, అందుకని చెప్పేసి. సో తేజ్ కోసం స్పెషల్గా వెళ్ళాలని చెప్పాను కదా. సో ఆ తర్వాత తేజ్ కోసం నేను ఇక్కడ దీన్ని కలర్స్ పిండి అంటారు. క్లేది బకెట్ తెచ్చాను. ఆల్రెడీ ఒక బకెట్ పాడైపోయింది, మొత్తం కట్ చేసి పెట్టాడు. సో క్లే బకెట్ తెచ్చాను. దీంట్లో బోల్డ్ అని కలర్స్ వచ్చాయి. 120 రూపీస్. షాప్లో మనకి 120 రూపీస్కే ఉంటుంది, కానీ మరీ చిన్నగా ఉంటుంది. సో ఇది. ఆ తర్వాత ఏంటంటే ఒక చిన్న ఆమ్లెట్ బౌల్. ఇది ఆమ్లెట్ వేయడం కోసం స్పెషల్గా దానికోసం తీసుకున్నాను. ఇది కూడా 99 రూపీస్. శేఖర్ వస్తే నన్ను చిన్న గిన్నెలు కొనొద్దు అంటారు, యూస్ఫుల్వి కొను, యూజ్లెస్ ఎందుకు అంటారు. కానీ ఏంటో నా ప్రాణం అంతా చిన్న గిన్నెలనే ఉంటుంది. సో ఇది 99 రూపీస్. దెన్ ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రూట్స్ పెట్టడం కోసం నేను తీసుకున్నాను. నాకు కలర్ స్టైలిష్గా అనిపించింది. నేను బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంది కదా నాకు, దానిపైన ఫ్రూట్స్ పెడతా ఉన్నాను. బుట్ట అంటే ఎటో కనిపిస్తుంది, అందుకే దీనిలో పెడదామని తెచ్చాను. బాగుందా? ఇది 89 రూపీస్. కానీ ఇది నాకు క్రియేటివ్గా బాగా అనిపించింది. అన్ని డస్ట్బిన్లో వేస్తాను. దాని ఇంకొకటి ఏంటంటే ఈసారి కొత్త టిఫిన్ ప్లేట్స్ ఫర్ పిల్లలు. 129కి 6 టిఫిన్ ప్లేట్స్, 6 స్పూన్స్. తేజు చిన్న చిన్న స్నాక్స్ తిన్నప్పుడు చిన్న ప్లేట్స్ ఇష్టపడతారు. 2 ప్లేట్స్ ఉండేవి, కింద పడి పెళ్ళని పగిలిపోయినాయి. సో ఇవి తెచ్చాను. ఇవిగో చాలా బాగున్నాయి. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అదిరిపోయింది, నాకు బాగా నచ్చింది. అదేంటో నాకు డిమార్ట్కి వెళ్ళడం అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఇన్ని రోజుల తర్వాత శేఖర్ గారు పంపించేసరికి ఎగ్జైట్మెంట్లో చాలా ఐటమ్స్ కొనుక్కొచ్చాను. తర్వాత ఏంటంటే టీ కప్స్. నేను రీసెంట్గా మీషోలో పెద్ద టీ కప్స్ తెచ్చాను. నాకు పెద్ద టీ కప్స్ ఇష్టం, కానీ గెస్ట్లు ఎవరైనా వస్తే గ్లాసీ ఉన్నాయి, మరీ చిన్న ఉన్నాయి, చాలా తక్కువ టీ పడుతుంది. అందుకని చెప్పేసి ఇట్లా టీ కప్ విత్ ట్రే 139 రూపీస్. ఇది శేఖర్ గారు తెమ్మన్నారు. సో దీనికి మనకి ట్రే కూడా వచ్చింది, టీ కప్స్ కూడా వచ్చాయి. బాగుందా? సో ఇది ఇవన్నీ ఓన్ డబ్బులతో కొన్న. డిమార్ట్ లింకులు ఏరియా నేములు చెప్పలేను, ఏ డిమార్ట్లో దొరుకుతాయి. తర్వాత ఏమంటే పాత ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ బాటిల్స్ అన్నీ నేను పడేసాను ఫ్రెండ్స్. చాలా రోజులు అయిన తీసుకొని నాకు అవి చూసి బోర్ కొట్టింది. సో ఈ ఇప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ తాగడం అస్సలు హెల్త్కి మంచిది కాదు. కానీ శేఖర్ లేట్ నైట్ వరకు ఆఫీస్ ఉంటుంది, నాకు ఇప్పుడు షిఫ్ట్ వైజ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి తను తీసుకురా అంటే ఒక 2 బాటిల్స్ తెచ్చాను. 49 రూపీస్కి ఒకటి. ఈ 2 ఎందుకు తెచ్చానంటే ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది. సో 3 ఒక సెట్ లాగా ఉంటాయని చెప్పేసి 2 తెచ్చాను. బాగున్నాయా? ఆ తర్వాత బాటిల్స్ని కడగడం కోసం
చిన్నది ఇది. సో ఇది తీసుకున్నాను అన్నమాట. ఇది మీరు సింక్ క్లీన్ చేసుకోవచ్చు, బాటిల్స్ని కడగవచ్చు. నేనైతే బాటిల్ కోసం తీసుకున్నాను. బాగుంది. కాస్ట్ నాకు తెలీదు, 79 రూపీస్ అట. గుడ్ క్వాలిటీ. ఇది బాగుంది నాకు. ఆ తర్వాత దేవుడి ఇంకా తేజ్ బంగారమే చూపిస్తాను ఫస్ట్. ఇంకా సో ఆ తర్వాత ఏమంటే మైసూర్ శాండల్స్ సోప్స్ తెచ్చాను. ఇవి అవసరం లేదు, క్యాన్సల్. తేజ్ గారి కోసం ఒక 4 నాప్కిన్స్ తెచ్చాను. ఈ మధ్య బాగా ఎండ ఎక్కువ కొట్టి చెమట విపరీతంగా వస్తుంది. 4 తెచ్చాను, ఇంకొకటి ఎక్కడో పడిపోయింది. సో ఇది దేవుడికి అగరబత్తులు, దేవుడికి చాలా సామాన్ తీసుకున్నాను. సో దేవుడికి నేను ఏమంటే నువ్వుల నూనె వాడుతూ ఉంటాను. సో అనురాగ్ నూనెలు 2 తెచ్చాను అన్నమాట. అలాగే నా కోసం ఫస్ట్ టైం నేను ట్రై చేయడానికి బార్నాండ్ అంట, బార్నాండ్ మిల్లెట్స్ తెచ్చాను. వీటి తెలుగులో ఏమంటారో చూస్తాను, ఐ డోంట్ నో. ఊడలు తెచ్చాను, మిల్లెట్స్. ఇవి నాకు తెలీదు వీటి రెసిపీ. రమక మిల్లెట్స్ పైన చాలా రెసిపీ మీకు తెలుసా. రమక మళ్ళీ వచ్చేసింది, వీడియోస్ రెగ్యులర్గా పెడతా ఉండింది. మీరు చూడండి, ఫుల్ హ్యాపీ అయిపోయాను నేను. సో ఇవి తెచ్చాను. లేటెస్ట్గా నేను మైసూర్ శాండల్ సోప్ని ఈ మధ్య వాడుతూ ఉన్నాను అనమాట. సో అదే సోప్ ఉంది నా దగ్గర. ఒత్తులు తెచ్చాను. తేజుకి డ్రాయింగ్ బుక్స్ తెచ్చాను. తేజుకి ఏమంటే తెచ్చినవన్నీ ఒకేసారి ఇచ్చామనుకోండి అన్నీ పాడేస్తాడు. సో అన్నీ ఒకేసారి ఇవ్వను. 2 డ్రాయింగ్ బుక్స్, 2 క్రేయాన్స్ తెచ్చాను. ఓకే. దెన్ ఈ బుట్టలు నాకు బాగా నచ్చాయి, దట్టు 110 రూపీస్. సో ఇవి తెచ్చాను, మంచి క్వాలిటీ. 110 99 రూపీస్కి ఇచ్చాడు. 3 బుట్టలు వస్తాయి దీంట్లోకి. బాగుందా? దెన్ చాలా రోజుల నుంచి అనుకుంటూ ఈరోజు తీసుకున్న మూకుడు. ఇది నాన్ స్టిక్ కాదు, ఇది డీప్ కడాయి మేడ్ ఫ్రమ్ అల్యూమినియం. ఎస్, అల్యూమినియం కడాయి. ఇది గ్యారంటీ ఉంది 1 ఇయర్కి. 595 రూపీస్ దీని ప్రైస్. మెయిన్గా ఇది జస్ట్ మా ముగ్గురి కోసం బిర్యానీ చేయడానికి, ఎవరిని వచ్చినప్పుడు నాన్ వెజ్ రెసిపీస్కి, అందుకని తీసుకున్నాను. ఎనఫ్. చాలా వెయిట్గా ఉంది. మనకి మాడవు ఏవి కూడాను. నా వాయిస్ ఎట్లా వస్తుందని నా కమెంట్లో చెప్పండి. ఏవి కూడా మాడవు, బాగుంటుంది. సో ఇది తీసేసుకున్నాను. ఆ తర్వాత నేను నా బ్లూ డబ్బాలు చూసి బోర్ కొట్టాయి. సో కొత్త ఇంట్లో కానీ డబ్బాల సెట్స్ తీసుకున్నాను. మొత్తం 6 డబ్బాలు 3 సెట్ లాగా వచ్చాయి. 299 రూపీస్కి 3 డబ్బాలు, కిలోన్నర వరకు పడతాయి ఈజీగా. సో ఇది తీసుకున్నాను. ఇవి మొత్తం 6 తీసుకున్నానండి. ఇక్కడే ఉన్నాయి అన్నీ కూడాను. సో ఆ తర్వాత తేజుకి ఆడుకోవడానికి ఇది తీసుకున్నాను. ఇది ట్రైన్ అన్నమాట. దీని కింద ఇంకా అది పట్టాలు ఉంటాయి. ఇది వాడికి ఇంకా నేను చూపించలేదు. చూపిస్తే ఏమంటే ఇప్పుడే ఆడుతా అంటారు. తేజుకి ఎన్ని తెచ్చినా కూడా ఒకదాని తర్వాత ఒకటి మెల్లమెల్లగా ఇస్తాను. కొన్ని డేస్ గ్యాప్ తోటి ఇస్తాను. ఒకేసారి ఇచ్చాను అనుకోండి అన్నీ ఆడేసి అన్నీ పాడేస్తాను అన్నమాట. సో ఇది బాగుందా? మీకు నచ్చిందా? నాకైతే చాలా చాలా నచ్చింది. తేజుకి వచ్చేసి డ్రాయింగ్ బుక్స్ ఎప్పుడు ఇవే తెస్తాను, కానీ ఎవ్రీ టైం చేంజ్ అనిపిస్తూ ఉంటుంది కొంచెం. ఇది ఆల్రెడీ వాడు వాడాడు, కానీ 4 అనే ఉన్నాయి. కొంచెం పెద్ద బుక్ ఉంది, అది ఒకే రోజు మొత్తం పాడు చేస్తాడు. సో లాస్ట్ టైం తెచ్చింది ఏంటంటే అక్షయ్ అన్ని కలర్స్ వేసి కట్ చేసి పెట్టాడు. ఒకటి 1 అండ్ ఒకటి 4, 1 2 3 4 అని ఉంటాయి. నేను 1 అండ్ ఒకటి 4 తెచ్చాను. కొంచెం పెద్ద బొమ్మలు అయితే మంచిగా వేస్తారు. ఇదేమంటే వాళ్ళని ఎంగేజ్ చేయడానికి, వాళ్ళకి ఇంట్లో ఉండి బోర్ కొట్టకుండా ఉండడానికి. ఇవన్నీ కాకుండా ఈ మధ్య నేను నార్మల్గానే మనకి షాప్స్ ఉంటాయి కదా పక్కన షాప్స్, సో షాప్స్కి వెళ్ళి అప్పుడు చాలా డిఫరెంట్ తెచ్చాను. ఆ తర్వాత లైఫ్లో ఫస్ట్ టైం బ్రౌన్ రైస్. తెలీదు ఎట్లా ఉంటుందో, కానీ బాగుంటుందంట. నాకు తెలిసి మా ఫ్రెండ్ దీపిక అని ఒక అమ్మాయి ఉంది. సో తను నాకు కొన్ని డైటింగ్ టిప్స్ చెప్తా ఉంటుంది. సో అమ్మాయి నాకు చెప్పింది, సిస్టర్ మీరు బ్రౌన్ రైస్ తీసుకోండి బాగుంటుందని చెప్పేసి. సో ఫస్ట్ టైం బ్రౌన్ రైస్ అనేది నేను ట్రై చేయబోతున్నాను. నాకు తెలియదు ఎలా ఉంటుందో. సో ట్రై చేశాక మీకు ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాను, ఓకేనా? సో తర్వాత క్లిప్ సెట్ తెచ్చాను. నా వాషింగ్ మిషన్ పాడేది మీకు చాలా వరకు తెలుసుగా. దాదాపుగా రోజు నేను చేత్తో ఉతుకుతా ఉన్నాను. అంతకు ముందు ఒక 20 డేస్ బట్టలని సైడ్కి పెట్టేశాను. నాకు చేత కాదు, నాకు చేతులు బాగా ఎక్కువ పెయిన్ వస్తాయి. సబ్బు పెట్టినప్పుడు చేతులు మంట వస్తూ ఉంటాయి. సో నేను ఎక్కువ ఉతుకను. ఒకప్పుడు అలవాటు ఉండేది, ఇప్పుడు అలవాటు లేదుగా, కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి క్లిప్స్ ఎక్కువ తెచ్చాను. వాషింగ్ మిషన్ సెట్ అవ్వగానే అన్ని బట్టలు ఒకసారి వేస్తాను. సో క్లిప్ సెట్ తెచ్చాను. ఆ తర్వాత సబ్బులో నేను ఈసారి సబ్బులు మైసూర్ శాండల్ది పెద్ద బాక్స్ తెచ్చాను. శేఖర్ గారు ఫేస్కి ఇది వాడతారు, ఖాదీ వాడతారు. సో ఖాదీ రోజ్ సోప్ అండ్ ఖాదీ నీమ్ సోప్ అనేది కంపల్సరీ ఉంటాయన్నమాట.
దీంతో పాటు ప్లేన్ ఓట్స్లో ఏది బాగుంటాయి అని నేనే ఇన్స్టాగ్రామ్లో అడిగాను. సో నేను సఫోలా ఓట్స్ ట్రై చేశాను. ఆబ్వియస్లీ నాకు నచ్చలేదు సఫోలా మసాలా ఓట్స్. సో నేను ప్లేన్ ఓట్స్ తెచ్చాను. క్వాకర్ ప్లేన్ ఓట్స్ తెచ్చాను. నాకు చాలా ఇష్టం ప్లేన్ ఓట్స్. ఫ్రూట్స్ వేసుకొని తింటా ఉంటాను, తెలుసు మీతో చాలాసార్లు షేర్ చేశాను కదా. సో బాగుంటుంది. దట్టు ధూప్ తెచ్చాను దేవుడికి. ఇన్ని రోజులు దేవుడి షాపింగ్ ఒక 2 years మొత్తానికి చేయలేదు కదా. సో ఇప్పుడు దేవుడి కోసం ఏది తెచ్చినా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. దెన్ నేను వాడే షాంపూ పతాంజలి మిల్క్ ప్రోటీన్, ఇది ఎక్కువ వాడుతూ ఉంటాను. ఈ మధ్య నేను ఇది కూడా వాడుతూ ఉన్నాను. ఏమంటారు, పతంజలి మిల్క్ ప్రోటీన్ కాకుండా ఈ మధ్య ఏది క్లినిక్ ప్లస్ కూడా వాడుతూ ఉన్నాను. జుట్టు చాలా బాగుంటుంది. శేఖర్కి ఇది చాలా ఇష్టమైన పాస్తా, ఇది వాడికి చాలా ఎక్కువ ఇష్టం. అప్పుడప్పుడు హరీబరీగా ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఇస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే డీమార్ట్లో నేను ఇవన్నీ తీసుకున్నాను. ఈసారి బాగా అనిపించింది. డస్ట్బిన్, ఇంకోటి చిన్న డస్ట్బిన్ ఇంకొకటి పెద్ద డస్ట్బిన్ తీసుకోవాలి. కానీ బయట మా కుక్కలు వస్తున్నాయండి. సో కుక్కలు వచ్చినప్పుడు డస్ట్బిన్ కొంచెం గట్టిగా బందోబస్తుగా ఉన్నదైతే బెటర్ అని చెప్పేసి తీసుకోలేదన్నమాట. సో తర్వాత తీసుకుంటాను. దెన్ టొమాటో సాస్, తర్వాత ఇంకా చాలా గ్రాసరీస్ తీసుకున్నాను, అవేం చూపించలేను. షుగర్ తక్కువ తెచ్చాను. సగుబియ్యం మా ఇంట్లో కంపల్సరీ నాకు చాలా ఎక్కువ ఇష్టం. ఈపీ నూడిల్స్ ఎమర్జెన్సీలో శేఖర్ గారు లేట్ నైట్ వర్క్ చేస్తూ ఉంటారు. నేను అప్పుడు లేట్ నైట్ ఉంటా ఉన్నాను. అప్పుడప్పుడు నాకు ఆకలిస్తే అప్పుడు వేసుకోవడానికి కారా ప్యాకెట్, ఎక్సో సోప్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకా కొన్ని సామాన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను తేయలేదు. కాఫీ తెచ్చాను DIYs కోసం. సో అది దట్టు స్క్రబ్, పీతాంబరి తెస్తా అనుకున్నాను, నేను మర్చిపోయాను. అలాగే buy 1 get 1లో రెడ్ టూత్పేస్ట్, అత్తయ్యకి రెడ్ టూత్పేస్ట్ వాడుతుంది. సో నేను రెడ్ టూత్పేస్ట్ తెచ్చాను. దీంతో పాటు ఇంకా కప్ సెట్స్ తీసుకున్నాను. 2 కలర్స్ డిఫరెంట్ కప్స్లో. అవి మొత్తం 16 or 18 కప్స్ తీసుకున్నాను, బాగుంటాయని చెప్పేసి. సో అవి కూడా ఉన్నాయి, అవి బండిలో ఉన్నాయి, అందుకే ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. సో ఫ్రెండ్స్, నా డిమార్ట్ షాపింగ్ మీకు నచ్చిందా? ఈ మధ్య ఇవన్నీ తీసుకున్నాను, నచ్చిందా? వీడియో ఎలా అనిపించింది? సో మీరుగా మీ పిల్లల కోసం ఏమైనా ట్రై చేయాలి అనుకుంటున్నారా? ఈ ముగ్గు ట్రై చేసి చెప్తాను ఎలా ఉందనేది. నాకైతే బాగా అనిపించింది. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఫస్ట్ టైం కొనుక్కున్నాను, వాడి చూస్తే తెలుస్తుంది. సో బాగా అనిపిస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను, మీరుగా కొనుక్కోవచ్చు. ఓకేనా? 595 అంతే. దాన్ని మనకి గ్యారంటీ వారంటీ కూడా ఉంది కాబట్టి రిటర్న్ కూడా ఇవ్వచ్చేమో. అయినా గ్యారంటీ వారంటీ 1 yearకి ఎవరు చూస్తారు? నాకైతే ఏం గుర్తు కూడా ఉండవు. దాని ఫ్రెండ్స్ ఏంటి ఇంకా విషయాలు ఏంటి? అత్తయ్య మీరు ఈ వీడియో చూసే రోజుకి అత్తయ్య ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది ఇక్కడ. యాక్చువల్లీ అత్తయ్య రమ్య వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళిందంటే రిటర్న్ వెళ్తా అనుకుంది అత్తమ్మ ఊరికి. అట్లాగే రమ్య వాళ్ళ ఇంటి 2 రోజులు ఉండేసి వెళ్ళొచ్చని వెళ్ళిందనమాట. కానీ మళ్ళీ మాకు గాలిపల్లిలో కరోనా కేసెస్ చాలా ఎక్కువ అంటే సిటీలో ఎక్కువ ఉన్నా పర్లేదు, ఎందుకంటే మనం వేరే వాళ్ళ ఇంటికి ఎక్కువ పోయి మాట్లాడడం కదా, అంటే నైబర్స్ తోటి ఎక్కువ అటాచ్మెంట్ ఉండదు. కానీ ఊర్లో ఎట్లా ఉంటుందంటే కూర్చొని గుంపులుగా ముచ్చలు పెడతారు. ఈవెన్ మా అత్తమ్మ అయితే ప్రెసిడెంట్, వాళ్ళ సంఘం ఉంటుంది, మా అత్తమ్మది మీటింగ్ సంఘం ఉంటుంది, దానికి మా అత్తయ్య ప్రెసిడెంట్. మా ఇంటి మీదంటే కూర్చొని ఒక 5-6 ముచ్చలు పెడతారండి. అది మెయిన్గా అదే భయం వేసింది. అసలే పెద్ద మనిషి మళ్ళీ ఒకతే ఉంటుంది, అవసరం అని చెప్పేసి అత్తమ్మని మళ్ళీ ఇక్కడికి రమ్మన్నాము. అత్తమ్మ మళ్ళీ సిటీలో కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ బోర్ కొడుతుంది. సో అదే చెప్పా, అత్తమ్మ ఒక 15 రోజులు ఇక్కడ ఉండి నీకు బోర్ కొడితే ఒక 2 days రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ మన ఇంటికి వచ్చే, కానీ ఊరికైతే ఇప్పుడే వద్దు అత్తమ్మ అని స్ట్రిక్ట్గా శేఖర్ నేను ఇద్దరం కూడా చెప్పాము. సో అత్తమ్మకు శేఖర్ అయితే వార్నింగ్ ఇచ్చాడు, అమ్మ నువ్వు ఏమనుకున్నా పర్లేదు, నువ్వు ఇక్కడ సొప్పట్లు చేసుకొని ముచ్చపెట్టుకో, కానీ ఇంటికి అయితే వెళ్ళకని చెప్పాడు. సో ఓకే, విన్నట్టే వినింది, చూద్దాం ఏమవుతుందో నాకైతే తెలీదు, కానీ వస్తుంది. రేపు వెళ్ళి శేఖర్ తీసుకొస్తారండి, రేపు కాదు ఎల్లుండి సండే వెళ్ళి శేఖర్ అత్తయ్యని తీసుకొస్తారనమాట. సో ఇవి ఇంతవరకు లైఫ్ అప్డేట్స్. దట్టు చాలామంది ఐకేకి వెళ్ళి ఫర్నిచర్ చూడండి అన్నారు. ఫర్నిచర్స్తో చాలామంది నాకు అడ్వైజ్ ఇచ్చారు. సో మీరు నాకు ఏదైనా అడ్వైజ్ ఇవ్వాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి ప్లీజ్. ఇన్స్టాగ్రామ్లో @mana_inti_tips అని టైప్ చేయండి. మన ఇంటి టిప్స్ పేజ్ వస్తుంది మీకు. సో మీరు ఫాలో చేసినా చేయకపోయినా నాకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు నేను అడుగుతాను కదా, అప్పుడు మీకు వీలైతే నాకు సజెషన్స్ ఇవ్వండి. మీకు ఏదైనా సజెషన్స్ కావాలన్నా నన్ను అడగండి. ఓకేనా? నేను కలుస్తాను మరొక వీడియోలో. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ నో చాలామంది ఈ టాప్ డీటెయిల్స్ అడుగుతారు. ఇది 800 రూపీస్ టాప్, జీన్స్ పైన వేసుకున్నాను నేను. ఇది బ్రాండ్ ఫ్యాక్టరీ తీసుకొని చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో అంతే ఫ్రెండ్స్, టాటా, బై బై, టేక్ కేర్.